అందరికీ నమస్కారం. ఎపిసోడ్ 100 రివ్యూకి స్వాగతం. శభాష్ శభాష్. సో మైల్ స్టోన్ రివ్యూ. సో ఏదో కొంచెం బాగుంటుంది, ఏదో కొత్తగా ఉంటుంది అనుకుంటే ఫినాలే వీక్ అయిపోయింది. సో ఉన్న దాంట్లో ఏముందో గట్టిగా మాట్లాడుకుందాం. సో నిన్న గేమ్ ఎక్కడ ఆపారో అక్కడి నుంచి స్టార్ట్ చేశారు. దానికి ముందు మాత్రం డెమాన్ పవన్ నాకు చాలా కోపం వస్తుందండి. అప్రిషియేట్ చేయాలి అనిపించట్లా, కోపం వస్తుంది. ఏం చేశాడు అసలు? ఏమంటారు, ఇంత చార్మ్ పెట్టుకొని, ఈ గేమింగ్ ఎబిలిటీ పెట్టుకొని, ఇంత ఫన్ పెట్టుకొని, ఇంత ఫ్రీ ఫ్లో పెట్టుకొని మొత్తం 13 వారాలు వేస్ట్ చేశాడు అంటే అసలు ఇంకా ఏమనాలో నాకు అర్థం కావట్లా. ఓన్లీ బికాస్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ అండి. నాకైతే అర్థమైంది. డెమాన్ పవన్ స్టార్టింగ్ వీక్స్ లో వీళ్ళు సెలబ్రిటీస్, మన ఓట్లు పడతాయా లేదా అన్న ఒక కైండ్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ తో, లేదు ఏదో ఒక రకంగా గేమ్ లో మనం ముందుకు ఉండాలి, ఏదో ఒకటి ఉండాలి, మన చుట్టూ ఒక స్టోరీ ఉండాలని చెప్పేసి ఒక ఫోర్స్డ్ దాంట్లోకి వెళ్ళి అంటే నేను బాండింగ్ తప్పనట్లా, రీతు అండ్ తనకి బాగా బాండింగ్ కుదిరింది. వాళ్ళిద్దరి మధ్య జెన్యున్ గా ఒక కైండ్ ఆఫ్ ఫ్రెండ్షిప్, బాండ్ ప్రాపర్ కుదిరింది. కానీ డెమాన్ పవన్ ఈజ్ మచ్ మోర్. ఒక కైండ్ ఆఫ్ లిమిట్ చేస్తాడు తన క్యాపబిలిటీస్ని. ఒక స్టోరీ ఏ స్టోరీలోకి అయితే వెళ్ళాడో ఆ స్టోరీలో తనకున్న క్యాపబిలిటీస్లో ఓన్లీ ఇమోషనల్ సైడ్ ఒకటే ఉండిపోయింది. తనలో ఉన్న ఫన్ సైడ్ కానీ, తనలో ఉన్న ఈ ఫ్లర్టింగ్ స్కిల్స్, లేకపోతే ఈ ర్యాండమ్గా ఫ్రీ ఫ్లో జనరేట్ చేసే ఆ ఫన్ కానీ, సో ఇవన్నీ లేకుండా ఒక కైండ్ ఆఫ్ మూడీ, ఒక లవర్ బాయ్, ఒక ఏమంటారు ఇప్పుడు గొడవలు, ఇప్పుడు అలకలు కైండ్ ఆఫ్ రోల్లోకి వెళ్ళిపోవడం అనేది ఇట్స్ వెరీ బ్యాడ్ లక్. పవన్ మాత్రం అసలు లాస్ట్ వీక్ ఏంటండి ఆ విజృం ఏంటి అసలు సూపర్ అండి. మాత్రం అసలు డెమాన్ పవన్ ఈ వారం ఆడినట్టు కానీ ఇంకొక 5-6 వీక్స్ ఈ మొత్తం సీజన్లో ఆడుంటే మాత్రం అదిరిపోయేది అసలు గేమ్. ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. అసలు లాస్ట్ వీక్ కూడా ఇంత ఎంజాయ్ చేయగలను నేను అనుకోలేదు. నేనైతే అసలు ఏం ఉండదు అనుకున్నా. అసలు లాస్ట్ వీక్ కూడా ఎంజాయ్ చేస్తున్నానంటే ఓన్లీ బికాస్ ఆఫ్ డెమాన్ పవన్ అండ్ సంజన గారు మాత్రం అసలు ఫుల్ ఒక కైండ్ ఆఫ్ ఆవిడలో ఉన్న ఒక నెగిటివ్ షేడ్ ఏంటంటే గ్రడ్జ్ పెట్టుకుంటారు, ఓడిపోతే తీసుకోలేరు, ఎవరైనా ఏదైనా మాట అంటే పడరు అన్న ఒక కైండ్ ఆఫ్ జోన్ నుంచి బయటకు వచ్చి టాప్ 5కి వచ్చేసా. నాకు కావాల్సింది నాకు దొరికేసింది. ఇక్కడి నుంచి ఎవరేమనుకున్నా నాకు అనవసరం. నేను మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసి ఫన్ చేసి వెళ్తా అనే ఒక మోడ్లోకి ఇద్దరు వచ్చారు. డెమాన్ పవన్, సంజన గారు ఆ మోడ్లోకి వచ్చారు. అదరగొడుతున్నారండి. సంజన గారు గేమ్లు ఆడకపోయినా ఆ గేమ్లో ఆ ఫన్ ఎలిమెంట్ మాత్రం తీసుకొస్తున్నారు. ఐఎమ్ లైకింగ్ ఇట్. అసలు ఇద్దరు అదరగొట్టేస్తున్నారు. ఓన్లీ ఈ వీక్లో కొంచెం డల్గా అనిపిస్తుంది నాకు తనూజ గారండి. అంటే ఏదో ఈడ ప్రతిసారి అలాగే అంటారులే, తనూజ కనిపిస్తుంది వీడికి అనుకో, కానీ షీఈ్ లో. అంటే నేను తను బాగా ఆడట్లేదు అని కాదు. ఈరోజు టాస్క్ గెలిచారు, బాగా ఆడే గెలిచారు. నేను ఆవిడ ఏదో గేమ్ ఆడట్లేదు దానికి లో అన్నట్ల. ఇమోషనల్గా లోగా ఉన్నారు. ఒక కాన్ఫిడెన్స్, ఎందుకో లో కాన్ఫిడెన్స్లో ఉన్నారు. ఎందుకో నాకు అర్థం కావట్లేదు. అది లాస్ట్ వీక్లో మేబీ డెమాన్ పవన్ వన్ సైడెడ్గా గెలుస్తున్నాడు, మాకు అసలు ఫిజికల్ టాస్క్స్ ఎక్కువ పెడుతున్నారు, మాకు షైన్ అయ్యే ఛాన్స్ రావట్లేదు, సో బయట వాళ్ళు ఏమనుకుంటారు, నా క్యాపబిలిటీస్ని ఏమైనా డౌట్ చేస్తారా అన్న కైండ్ ఆఫ్ జోన్లోకి తనుజ వెళ్ళిపోయారు అనిపిస్తుంది. సో ఆ షెల్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. సంజన గారు లాగా గెలవకపోయినా ఒక ఫన్ చేసుకుంటూ ఎవర్ గ్రీన్గా ఉండాలి. సో అది కొంచెం మిస్ అవుతుంది తనుజలో. మిగతా వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తున్నారు. కానీ నిన్న కొంచెం లో అయ్యారు సంజన గారు. నిన్న వచ్చి మారుతి సుజుకి ఆ ఫోటో వచ్చినప్పుడు ఆవిడ రాలేదు, బయటికి రాలేదు. అక్కడ లోపలే ఎక్కడో మూల కూర్చొని కొంచెం ఫీల్ అవుతున్నారు. సో అక్కడి నుంచి ఆవిడ బయటకు వచ్చి ఆవిడ రెజ్యూనేట్ అంటే వచ్చి మళ్ళీ గేమ్లో నేను ఏదో ఒక రకంగా నా ప్రెజెన్స్ చూపించాలి, గెలవకపోతే ఏంటి, నేను ఏదో ఒక రకంగా ఉండాలి గేమ్లో అని చెప్పి ఆవిడ ఎలాగైతే ముందుకు వచ్చారో, తనుజ గారు కూడా ఇంకా 3 days ఉంది. సో ఈ 3 days ఆవిడ కూడా ముందుకు వచ్చి ఆవిడలో ఉన్న ఫన్ యాంగిల్, ఆ బబ్లీనెస్ తీసుకురండి. మీ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. అసలు బయట మాల్గా ఉండవు రీల్స్. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ తనుజ గారు కొంచెం ఆ పాజిటివ్, ఆ కాన్ఫిడెన్స్ తెచ్చుకొని కొంచెం ఆలోచించాలని. సో సెడ్ అండ్ డన్. ఏం జరిగిందో అది మాట్లాడినప్పుడు కొంచెం మనం మాట్లాడేసుకుందాం. సో ఫస్ట్ డెమాన్ పవన్ గెలిచారు నిన్న. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ టాస్క్ ఆడాలి. నెక్స్ట్ టాస్క్కి ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారో, మీలో అయితే 4 ఆడగలరు, ఒకరిని బయట పెట్టాలి, సంచాలకు పెట్టాలి అన్నప్పుడు అందరూ ఆబ్వియస్గా 2 స్టార్లు గెలిచాడు కాబట్టి డెమాన్ పవన్ పేరే చెప్తున్నారు. డెమాన్ పవన్ ఏమంటున్నాడు, సరే అయితే నేను ఈరోజు కూర్చుంటే నేను నెక్స్ట్ గేమ్ కూర్చోను, ఇంకా నెక్స్ట్ డే టాస్క్లు నేనే ఆడతా, అప్పుడు మీరు కూర్చోవాల్సి వస్తుంది, అలాగైతే మీకు ఓకేనా అని చెప్పేసి డెమాన్ పవన్ చెప్తున్నారు. వాళ్ళందరూ ఏంటంటే, లేదు సరే నీకు 2 stars వచ్చినాయి కాబట్టి ఇప్పుడు మళ్ళీ 3rd starకి నువ్వు పోటీ చేయడం ఏంటి, ఒకవేళ గెలిచినా ఏదర్ ఇమాన్యుయల్ మీకు ఈక్వల్ అవుతాడు, ఇమాన్యుయల్ కూడా 2 stars వస్తే మీకు 2 stars ఈక్వల్ అవుతారు, అప్పుడు కావాలి అంటే డెమాన్ పవన్కి ఇద్దాం అన్నట్టు మాట్లాడుకోవచ్చు, మిగతా ఎవరికి వచ్చినా 1 star కదా, నీకేంటి ప్రాబ్లం ఏం లేదు కదా అని చెప్పేసి అందరూ కన్విన్స్ చేయడానికి ట్రై చేశారు. కానీ డెమాన్ పవన్ నుంచున్నాడు, లేదు నేను ఆడదాం అనుకుంటున్నాను,
ఒకసారి మీరు ఓట్లు వేస్తారు కదా, ఓట్లు వేసి తీసేయండి అని ఆప్షన్ ఇచ్చాడు. సో తనూజ గారు అక్కడ కూర్చుని, ఇప్పుడు నాకు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, తనూజ గారి పాయింట్ ఏంటి, మేము నేను తీసేద్దాం అనుకున్నాం, అందరూ అదే అంటున్నారు. సో ఆబ్వియస్గా ఓట్లేసి తీసేస్తారు. సో తీసేటప్పుడు ఒక పర్సన్ గేమ్ నుంచి అవుట్ అవుతున్నాడు, బాగా ఆడుతున్నాడు, 2 stars గెలుచుకున్నాడు, సో రైట్ఫుల్లీ హీఈస్ ద బెస్ట్ ప్లేయర్. సో అలాంటి పర్సన్ బయటకు వెళ్ళాలి అన్నప్పుడు మీరు అతన్ని కన్విన్స్ రిక్వెస్ట్ చేసుకోవాలి. ఇట్స్ నాట్ లైక్ కమాండ్ చేయడం కాదు కదా. నువ్వు బయట కూర్చోవాల్సింది ఏంటి, నీకే ఇచ్చేస్తాం అనుకున్నా 3 stars, ఏంటి ఇప్పుడు నిన్ను మేము ఓట్లు వేసి కూర్చోబెట్టాం కానీ నువ్వు గివ్ అప్ ఇచ్చి నువ్వు వెళ్ళావని నువ్వు అనిపించుకోవాలని లేదు కాబట్టి ఎంతసేపు సాగదీస్తావు అంటే ఆబ్వియస్గా సాగదీస్తాడు. అసలు అతనికి ఫుల్ రైట్స్ ఉన్నాయి. 2 stars గెలిచినోడికి ఫుల్ రైట్స్ ఉన్నాయి. నేను కూర్చుంటా, నేను మొత్తం ఆడతా, 3 starలు గెలుస్తా, నేను అసలు గివ్ అప్ ఇవ్వనని చెప్పి కూర్చోని రైట్స్ ఉన్నాయి తనకి. లాస్ట్ వీక్ తనకి ఫ్లో కూడా బాగుంది, అన్ని గెలుస్తున్నాడు. అలాంటప్పుడు అతను ఫుల్ రైట్స్ ఉన్నాయి. మీకు ఆ ఛాన్స్ రావాలి, మీరు ఆ గేమ్ ఆడాలి అన్నప్పుడు కొంచెం కన్విన్సింగ్ గాను, కొంచెం రిక్వెస్టింగ్ గాను మాట్లాడాలి. అంతేగాని ఏదో దబాయించి మాట్లాడడం నాకు అర్థం కాల. సో అది నాకు ఆ పాయింట్ నాకు నచ్చల తనుజ గారి దగ్గర. ఎందుకు దాన్ని అంటే, ఫర్ సపోజ్ అతను గివ్ అప్ ఇవ్వడం, డైరెక్ట్ గివ్ అప్ ఇస్తే బయట చూసే ఆడియన్స్ ఏమనుకుంటారు, నేను ఇంత బాగా ఆడుతూ మళ్ళీ నేను గివ్ అప్ ఇచ్చాననే మాట నాకు వస్తుందేమో అని చెప్పి అతనికి ఇన్సెక్యూరిటీ ఉండొచ్చు. నిజంగా మనసులో తను ఆ ఫీలింగ్ ఉండొచ్చు. కానీ మీరు అలా ఫేస్ మీద అడిగి, మొహం మీద అడిగి, అంత దబాయించి అడిగితే అతన్ని నిజమే నాకు అలాగే ఉంది, నాకు భయపడుతున్నాను, బయట నా ఓటర్స్ ఏమవుతారని ఫీల్ అవుతారని భయపడుతున్నాను అని చెప్తారా? చెప్పరు కదా. సో దాన్ని ఒక కైండ్ ఆఫ్ డీలింగ్ విధానం తెలియాలి. అంతేగాని దబాయించేసి లేదు మీకే 3 stars. సో అది నాకు నచ్చలేదు. సో ఆ ఒక్క పాయింట్ కొంచెం ఈరోజు కొంచెం నాకు డిస్టర్బింగ్గా అనిపించింది. మిగతాదంతా బాగా నడిచిందండి. అసలు గేమ్ కొంచెం తనుజ గారు లోగా ఉన్నారు, ప్లస్ ఈ విషయం తప్ప తనుజ గారు అంత గేమ్ చాలా బాగా ఆడారు. ఆ బాక్సెస్ గేమ్, ఆవిడ హ్యాండ్ చాలా పెయిన్ వస్తుంది, నాకు అర్థమైంది. అసలు ఆవిడ సమ్ హ్యాండ్ ఇష్యూ అయితే ఉంది. సో ఇసురుతున్నారు కానీ ఆ ఫోర్స్ సరిపోవట్లేదు, చాలా కష్టపడ్డారు, చాలా బాగా ఆడారు, అప్రిషియేషన్స్ ఫర్ దాట్. కానీ ఆ ముందు చేసే అది మాట్లాడే విధానం తెలియట్లేదు ఆవిడకి, అది ప్రాబ్లం. అంటే మళ్ళీ క్యారెక్టర్స్ మీదకి వెళ్ళకు, మాట్లాడే విధానం తెలియప, అది బచ్చగడివి నీకేం తెలుసురా అని చెప్పి అలా అనద్దు. అక్కడ ఆ సిచ్యువేషన్లో కరెక్ట్గా డీల్ చేయలేదు అనేది నా పాయింట్. సో అది అయింది. డెమన్ పాన్ సరే అయితే ఏదైతే అదైంది, నేను వెళ్ళి కూర్చుంటా అని చెప్పి సంచాలక్ చేశారు. సో అదే బెలూన్ ఊదే టాస్క్ వచ్చింది. మన సంజన గారు, అప్పుడు ఫ్లోరా గారు, సంజన గారు మాకు అన్యాయం జరిగింది, ఇక్కడ చాలా అన్యాయం జరుగుతుందని చెప్పి అన్నారు. ఆ టాస్క్ కళ్యాణ్ అండ్ తనుజ ఒక టీము, ఇమాన్యుయల్ అండ్ సంజన గారు ఒక టీము. టాస్క్ నాకు అది అర్థం కాల. ఏంటంటే ఇప్పుడు 3 balloons లైఫ్ లైన్. సో ఈ 3 balloons 5 minutes వరకు ఉంచుకోవాలి. సో గేమ్ ఏంటంటే 5 minutes దగ్గర వరకు బెలూన్స్ ఉండాలి. 3 balloons అయిపోతే మీరు అవుట్ అయిపోయినట్టు. సో 3rd balloon కూడా పగలకుండా లాస్ట్ ఆప్షన్ 3rd balloon గాల్లో ఉన్నప్పుడు మీకు 5 minutes అయిపోయినాయి అనిపించినప్పుడు మీరు బెల్ల కొట్టాలి, అది గేమ్. సో ఎవరు 5 minutesకి దగ్గరగా బెల్ల కొడతారు అనేది గేమ్. సో ఒక సైడ్ ఆల్రెడీ ఇమాన్యుయల్ 3 balloons అవుట్ అయిపోవడంతో వాళ్ళు గేమ్ నుంచి అవుట్ అయిపోయారు, డిస్క్వాలిఫైడ్. సో ఇప్పుడు వాళ్ళు బెల్ కొట్టడానికి కూడా లేదు. సో ఇప్పుడు తెలివైన వాళ్ళు వీళ్ళు ఏం చేయాలి, కళ్యాణ్ అండ్ తనుజ ఫస్ట్ బెల్లోనే అయింది, అప్పటికి సెకండ్ బెలూన్ వేసారు. సెకండ్ బెలూన్ వేసినప్పుడు వెంటనే పగిలిపోయింది. లేకపోతే సెకండ్ బెలూన్ గాల్లో కొంచెంసేపు ఉంచడానికి కళ్యాణ్ ట్రై చేసి పరిగెట్టి వెళ్ళిపోయి కొట్టే ఎంత దగ్గర ఉందే మనం గేమ్లో. సో ఈ బెల్ కొడితే మనకు పాయింట్ వస్తుంది అనేది. సో అక్కడ సిచ్యువేషన్ అది, బెల్ కొడితే పాయింట్. కానీ 3వ బెలూన్ పగలకుండా బెల్ కొట్టాలి. 3వ బెలూన్ పగిలిపోతే డిస్క్వాలిఫైడ్ వాళ్ళు కూడా. సో అది గేమ్. సో ఇక్కడ ఏమైంది అంటే 3వ బెలూన్ కూడా పగిలిపోయేంత వరకు కళ్యాణ్ అంత స్ట్రెస్ చేసి చెప్పలేదు తనుజకి. తనుజకి కూడా ఎలగలేదు, మనం గాల్లో ఉన్నప్పుడు బెల్లగొట్టాలి, 3 బెలూన్లు అయిపోతే ఇద్దరు సేమే కదా, ఇద్దరు డిస్క్వాలిఫైడ్ గేమ్ నుంచి. కానీ ఇంకా పవన్ ఏదో డిసిషన్ తీసుకోవాలి కాబట్టి తీసుకున్నాను. నేనైతే ఇద్దరు డిస్క్వాలిఫైడ్ అని చెప్పేస్తే, ఒకవేళ మన బిగ్ బాస్ పాయింట్అవుట్ చేసి లేదు ఒకళ్ళు విన్నర్ కింద చెప్పాలి అంటే అప్పుడు తనుజ అండ్ కళ్యాణ్ చెప్పచ్చు. ఎందుకంటే వాళ్ళిద్దరే ఎంతో కొంతసేపు బెలూన్ని గాల్లో నిలబెట్టారు కాబట్టి ఇట్స్ ఎ వ్యాలిడ్ డిసిషన్. ఇప్పుడు డిసిషన్ ఏదో తప్పనట్లేదు, కానీ పవన్ ఆ స్టాండ్ తీసుకోవాల్సింది. ఇద్దరు వాళ్ళు 3 లైఫ్ లైన్స్ పోగొట్టేసుకున్నారు. 3 లైఫ్ లైన్స్ అయ్యే లోపు ఎవరు బెలగొట్టల. సో ముగ్గురు గేమ్ నుంచి 2 టీమ్స్ గేమ్ నుంచి బయటకు వెళ్ళిపోయినాయి. బయటకు వెళ్ళిపోయి వచ్చి బెల్ కొట్టడంలో ఇట్స్ ఆ మీనింగే లేదు. సో ఇద్దరిలో ఒకరు విన్నర్గా అనౌన్స్ చేయాలి ఖచ్చితంగా అన్నప్పుడు డెమన్ పవన్ తీసుకున్న స్టాండ్ కరెక్ట్. కానీ ఇద్దరు డిస్క్వాలిఫై అయిపోయినప్పుడు ఇద్దరు గెలవలేదని చెప్పాల్సింది అనేది నా ఒక చిన్న నా సజెషన్, నా అడ్వైస్ అనిపించింది. కానీ ఓకే, సో ఫినాలీ వీక్లో ఎందుకులే అంత గొడవలు. ప్లస్ డెమాన్కి తనుజ అండ్ కళ్యాణ్ గెలిస్తేనే బెనిఫిట్. మళ్ళీ ఇమాన్యుయల్ అండ్ సంజన గారి టీం గెలిస్తే మళ్ళీ సెకండ్ స్టార్ ఇమాన్యుయల్కి వస్తే మళ్ళీ వాళ్ళిద్దరు కొట్టుకోవాలి. సో అది తర్వాత ఓటింగ్ ప్రకారం అని చెప్పేసి వాళ్ళకి తెలియదు కాబట్టి అలా చెప్తున్నా.
సో అక్కడ తనుజ అండ్ కళ్యాణ్ని విన్నర్స్ కింద అనౌన్స్ చేశారు. గుడ్, టాస్క్ అయిపోయింది. తర్వాత బిగ్ బాస్ సరే ఇప్పుడు ఎవరు ప్లేయర్ ఆఫ్ ది డే అనగానే అందరూ డెమాన్ పవన్ చెప్పారు. డెమాన్ పవన్కి వాళ్ళ బ్రదర్ నుంచి విష్ వచ్చింది. సో అందరూ హ్యాపీగా ఉన్నాం, బాగా ఆడా అన్ని చెప్పారు. లాస్ట్లో మే ద బెస్ట్ పర్సన్ విన్ అన్నారు, అది అండర్లైన్ చేశా. సో క్లియర్గా ఎవరు బెస్ట్ పర్సన్ అయితే వాళ్ళే విన్ అవ్వాలి అని చెప్పారు. కాబట్టి ఇప్పుడైనా పవన్ కొంచెం మైండ్ ఆలోచించి ఓకే డైరెక్ట్గా కప్పు తీసుకురారా నాకు హింట్ ఇవ్వట్లేదు కాబట్టి ఎక్కడో మనం ల్యాగ్ అవుతున్నామేమో, మన సూట్ కేసు మీద కన్నేయాలన్నట్టు ఏమైనా కొంచెం ఐడియా వస్తే బాగుంటుంది. చూద్దాం అది ఐడియా వచ్చిందో లేదో అనేది. తర్వాత డెమాన్ పవన్ స్విమ్మింగ్ పూల్ దగ్గరకు వచ్చి అందరికీ థ్యాంక్స్ చెప్పుకున్నారు, బిగ్ బాస్ థ్యాంక్స్ చెప్పుకున్నారు. సో డెమాన్ పవన్ ఈజ్ హ్యాపీ. చాలా మిస్ అవుతారంటే ఇంటిని మిస్ అవుతాను నేను ఈ బిగ్ బాస్ హౌస్ని, అని బయటకు వెళ్ళాక మా ఫ్రెండ్స్ని కలవడం కుదిరితే అన్ని షేర్ చేసుకున్నారు. ఒక్కటే నాకు కంప్లైంట్ ఏంటంటే అది లాస్ట్ వీక్లో ఎందుకు ముందు నుంచి ఆడుంటే అసలు అదిరిపోయేది గేమ్. అసలు డెమాన్ పవన్ గేమ్ అసలు ఈ వీక్ ఆడుతుంది మధ్యపోతుంది అసలు. సో నెక్స్ట్ డే సాంగ్ అయింది, నెక్స్ట్ మళ్ళీ బిగ్ బాస్ గేమ్ అన్నారు. గేమ్ అనగానే మనకి తర్వాత మొత్తం ఆ టైర్స్లోంచి దాటుకెళ్ళే గేమ్, అదే క్యాచ్ ద బోన్లో ఎవరు ఉంటారు అంటే తన దగ్గర ముందే ఈ ఫిజికల్ గేమ్లు ఇప్పుడు వద్దు, వెంటనే బయటకు వెళ్ళి సీరియస్ చేసుకోవాలి నేను, ఐ డోంట్ వాంట్ టు హర్ట్ మై సెల్ఫ్, ఆల్రెడీ చెయ్యి నొప్పిగా ఉంది, ఇప్పుడు మళ్ళీ కాళ్ళు చెయ్యో మళ్ళీ పడిందంటే ఐ డోంట్ వాంట్ దిస్ ఫిజికల్ గేమ్స్ అని చెప్పేసి ఆవిడ కూర్చుని సంజన గారు ఆడుతున్నారు. సంజన గారు ఆడారు. అసలు ఫస్ట్ రౌండ్లో సంజన గారు ఎలాగోలాగా పవన్ని మస్క కొట్టేసి బోన్ లాగేసుకొని గెలిచేశారు. ఇట్స్ ఎ స్ట్రాటజీ, నేను అదేం తప్పనట్లేదు. సో పవన్ కూడా అంత ఈజీగా ఎందుకు వదిలేశాడు, మెయిన్ పవన్కి తట్టలేదు, పట్టేసుకుంటే అయిపోయింది గెలిచేసాం అనుకున్నాడేమో. సో అక్కడ సంజన గారు తీసుకొని లాస్ట్ బెల్ కొట్టగానే సంజన గారికి నేను గెలిచాను అన్నారు. సో గుడ్ స్ట్రాటజీ. సో అక్కడ ఒక పాయింట్ వచ్చింది. తర్వాత చాలా బాగా ఆడింది. అసలు మెయిన్ అది ఆ ఎంతూజియాజం కనిపిస్తుంది. ఏదో టాప్ 5లోకి వచ్చేసాం లాస్ట్ వీక్, ఇంక ఆడితే అంత ఆడకపోతే అంత, మెసేజ్ వస్తే ఏంటి రాకపోతే ఏంటి అన్న మైండ్ సెట్ లేకుండా వాళ్ళు ఫుల్ పొటెన్షియల్ పెట్టి ఆడుతున్నారు. అసలు కళ్యాణ్ అయితే ఒక చోట నాకు భయం వేసింది, కాళ్ళు అలా ఇరుక్కుపోయి ఉంది, ఆల్మోస్ట్ హాఫ్ మనిషి గాల్లో ఎలాడుతున్నాడు, ఆ కాలు ఏమైపోతుందో, కాలు విరిగిపోద్దామని భయం వేసింది. అండ్ ఇమాన్యుల్ కాలు కొట్టుకుపోయింది, పవన్ కాలు కొట్టుకుపోయింది. అసలు ఒక రౌండ్లో అయితే ఇక డెమాన్ వెళ్ళి కింద పడిపోయి కాలు చూసుకున్నాడు, నాకేమో అయిపోయింది, ఇంకా కాలు ఎగిసిపోయింది అనుకున్నా. సో అది ఆ ఫుల్ ఎఫర్ట్స్ పెట్టి ఆడుతున్నారు. అసలు వెరీ మచ్ అప్రిషియేటెడ్ అండి ఇది. సో అది ఈ లాస్ట్కి వచ్చేసిన ఇంకా దీనివల్ల పెద్ద చేంజ్ జరిగిపోదు అని తెలిసినా కూడా దే ఆర్ గివింగ్ దేర్ 100%. అసలు అప్రిషియేషన్ గుడ్, అందరూ చాలా బాగా ఆడుతున్నారు. అండ్ కళ్యాణ్ 2 times పట్టుకున్నారు. అండ్ డెమాన్ మాత్రం ఆ లాస్ట్ సైడ్ ఉన్న ఆ హర్డిల్స్ మాత్రం బాగా అచ్చొచ్చినాయి అండి. అసలు డెమాన్ ఆ సైడ్ వచ్చిన ప్రతిసారి బోన్ పట్టుకున్నాడు ఫస్ట్. సో లాస్ట్ దాంట్లో కూడా రిస్క్ తీసుకొద్దామని చెప్పి నుంచోడం, అటు సైడ్ నుంచున్న బయటకు వచ్చి ఆ వైరస్ లోపల నుంచి బయటకు వచ్చి క్రాస్ చేసుకుని క్రాస్గా వచ్చేసి మళ్ళీ అదే దాంట్లో నుంచి వద్దాం, మనకు అంచనా వచ్చింది దాంట్లో అయితే గెలిచేస్తాం అని చెప్పేసి ఇటు పరిగెట్టుకుంటూ వచ్చి మళ్ళీ బోన్ పట్టేసుకున్నారు. కళ్యాణ్ అక్కడ కొంచెం ఇరుక్కున్నారు, అక్కడ ఏదో కొంచెం డిస్టర్బెన్స్గా ఉందిలేండి ఆ హర్డిల్స్. సో గుడ్, అందరూ బాగా ఆడారు, అందరూ మంచి ఎఫర్ట్స్ ఇచ్చారు. కానీ డెమాన్ పవన్ ఒక నాచ్ పైకి ఉన్నాడు. మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే గెలుస్తున్నాడు, ఫుడ్ డెమాన్ పవన్కి వస్తుంది, మళ్ళీ సంచాలక్ చేస్తున్నాడు. సో డెమాన్ పవన్ ప్యాక్ చేస్తాడు మొత్తం ఈ ఫైనల్ వీక్ని మొత్తం. ఏదైనా అంటే లాస్ట్కి ఎలా అవుతుంది అంటే కప్పు ఎవరు కొట్టారా అన్న మర్చిపోతామేమో, కానీ ఫినాలి వీక్లో ఎవరున్నారా అంటే డెమాన్ పవన్ కొట్టేశాడు కదా అన్నట్టు అనిపిస్తుంది నాకు ఈ సీజన్. చూద్దాం ఏం జరుగుతుందో. సూపర్ ఆడుతున్నాడు. అండ్ ఇమాన్యుల్ కొంచెం ఆ కాలు కొంచెం బెనికింది కదా దాని ముందు, సో దానివల్ల కొంచెం ఇబ్బంది పడుతున్నాడు. గుడ్, అందరూ గుడ్ ట్రై చేస్తున్నారు, నేను ఎవరిని తక్కువ చేయట్లా. కానీ విన్నింగ్ రేస్లో ఆ విన్నింగ్ రేస్ చేరుకుంటున్నాడు పవన్ ప్రతిసారి. సో దట్స్ అప్రిషియబుల్, చాలా కమెండబుల్గా ఆడుతున్నారు. సో తర్వాత కూర్చొని కొంచెంసేపు ఫన్ జరిగింది. చికెన్ వచ్చినప్పుడు ఇంకా అందరూ కూర్చుని, సంజన గారు కూడా కూర్చుని, బిగ్ బాస్ మీరు ఆ 200 చికెన్ కాదు ఫ్రాంకీ వచ్చింది, ఫ్రాంకీ వస్తే సంజన గారు ఈ ఫ్రాంకీ 200 బదులు నాకు చికెన్ పంపిస్తే బాగుంది కదా బిగ్ బాస్, అందరూ తినేవాళ్ళు, మీకు ఎందుకు అసలు డబ్బులు వేస్ట్ అయిపోతున్నాయి, ఆ 200 ఒక పెట్రోల్ ఖర్చులు అయ్యి వేస్ట్, బిగ్ బాస్ పంపించండి, 2 కేజీలు పంపించండి, మీకు కూడా తక్కువలో లేచిపోద్దని చెప్పేసి బార్గెనింగ్ చేస్తున్నారు బిగ్ బాస్తో. బిగ్ బాస్కి వచ్చి ఆటలు ఆడమంటే కామెడీలు చేస్తే ఏంటి ఆర్డర్స్ అని చెప్పి మైక్లో అంటారు. సంజన గారు నెక్స్ట్ గేమ్ గెలిచి చూపించండి అంటారు అనుకున్నా, లేదు అందరు బాగుంది, అది ఫన్గా అంతా బాగుంది. కానీ అక్కడ తనుజ అలా కొంచెం సైలెంట్గా కూర్చుని అలా నిద్రపోయి ఏదో ఆలోచించడం అనేది కొంచెం ఆ వైబ్లోంచి ఎందుకు డిస్కనెక్ట్ అవుతున్నారు, ఎంజాయ్ చేయొచ్చు కదా లాస్ట్ 5 days కదా అనేది నా పాయింట్. ప్రతి దాంట్లో తీసుకురాక తనుజ పేరు ఓకే, సిచ్యువేషన్ ఉంది కూడా చెప్పాను. ఓకే, సో నెక్స్ట్ అక్కడ కొంచెం కామెడీ జరిగింది. అసలు సంజన గారు అయితే
తుమ్ము లేపుతారు. యూత్, సంజన ఈజ్ యూత్ మ్యాన్. వాళ్ళందరూ ముసలోళ్ళు అయిపోయారు, సంజన ఈజ్ యూత్. అసలు సంజన గారు ఇంట్లోకి వచ్చినప్పుడు ఎలా ఉన్నారో, వెళ్ళేటప్పుడు ఎలా ఉన్నారో, బిఫోర్ ఆఫ్టర్ తీస్తే అసలు షాక్ అయిపోతారు. వాళ్ళ ఆయన కూడా అదేంటి ఈవిడ కాదు కదా నేను పంపించింది, ఎవరి కొత్త మనిషి అని చెప్పి చూస్తారు. అసలు ఫుల్ మారిపోయారండి సంజన గారు. ఇప్పుడే ఫస్ట్ ఎపిసోడ్ గుర్తు తెచ్చుకుంటుంటే అసలు ఫుల్ చేంజ్ ఓవరాల్. ఇప్పుడు డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి అన్నపూర్ణ స్టూడియో. ఎక్కడైనా సెట్ ఉంటే మనకు క్యారెక్టర్ కావాలి అంటే క్యారెక్టర్ వెళ్ళిపోవచ్చు ఆవిడ. అసలు ఫుల్ అది. సో బాగుంది, ఫన్ బాగుంది. అండ్ కళ్యాణ్ కూడా నెక్స్ట్ గేమ్లో ఫన్ చాలా బాగా వచ్చిందండి. నెక్స్ట్ మళ్ళీ అదే చెప్పి ఎగిరేసి దానికి అతికించాలి చూడండి, ఆ గేమ్ పెట్టారు. దాంట్లో ఫస్ట్ పవనే మనకి డమోన్ పవనే గుర్తొస్తాడు. అసలు నేనున్నాను రా, ఐ నో ద పబ్లిక్ పల్స్, ఈ జుజుబి ఆటలు అని చెప్పి వెళ్ళి ఎగరేస్తే చెప్పి ఆ బిగ్ బాస్ అనే లెటర్స్ ఉంటాయి చూడండి, అక్కడ పడింది. సో అందరూ గుర్తు తెచ్చుకుని బాగా ఎంజాయ్ చేసాం. అది నోస్టాలజిక్గా అనిపించింది. సో ఆ గేమ్ స్టార్ట్ చేయింది, కళ్యాణ్ సంచాలకుగా ఉన్నారు. సో ఆల్మోస్ట్ గేమ్ ఈజ్ బిట్వీన్ కళ్యాణ్ అండ్ పవన్ అంతే. డెమోన్ పవన్ మధ్యలో ఎవరు తనుజ కూడా చాలా బాడింది ఈ టాస్క్. ఇమాన్యుల్ కుదరలేదు, సంజన గారికి కుదరలేదు, కానీ తనుజ కొంచెం కాన్ఫిడెంట్గా ఆడారు. పాయింట్స్ ఎక్కువ లేకపోయినా బాగా ఆడారు అనిపించింది. లాస్ట్లో పాపం పొరపాటున మిస్ అయిపోయింది, కానీ తనుజకి నెక్స్ట్ ఊరికి అలా ట్రై చేయగానే 7.3 ఎంతో పడింది. అసలు నేనైతే వెరీ బ్యాడ్ లక్ అనుకున్నాను నేను. ఆవిడకి అది కూడా మళ్ళీ ఆల్రెడీ లోగా ఉన్నారంటే మళ్ళీ ఇదోటి మళ్ళీ నా కర్మకు అనుకుని ఉంటుంది. కానీ వీ కాంట్ డూ ఎనీథింగ్ అంతే. సో అక్కడ అందరూ బాగా కళ్యాణ్ అండ్ డెమోన్లో నడిచింది. డెమోన్ మాత్రం అసలు 6.4 6.8 అలా కొట్టుకుంటూ వెళ్తుంటే వెనక నుంచి కూడా వస్తున్నారు. లాస్ట్ రౌండ్లో అసలు పవన్ ఎంత ఉంది, ఇంకా 7 ఎంత కొడతాయంటే, అరే లెక్కలు వచ్చారా నీకు, చూడరు ఎంత డిఫరెన్స్ ఉందో. ఆల్మోస్ట్ 8.5 కొట్టాలి, ఇంకా ఛాన్స్ లేదు అక్కడ కొట్టడానికి కూడా. అండ్ లాస్ట్లో వెళ్ళి డెమోన్ 7.4 వేసేటప్పుడు మతి పోయింది నాకు. అది కొట్టడం ఇంపార్టెంట్ కాదు, ల్యాండ్ అయ్యి ఏదో కార్ట్ వీల్ చేసుకుంటూ జిమ్నాస్టిక్ చేసుకుంటూ అసలు ఎక్కడికి వెళ్ళిపోయిందండి ఈ ఎనర్జీ, ఈ ఎంతూజియాజం ఎక్కడికి వెళ్ళిపోయింది. సరేనండి, మరీ ఎక్కువ తిట్టేసుకుంటున్నట్టుంది. ఓకే, సో బాగుంది, గేమ్ ఆడారు. పవన్ అసలు హ్యూజ్ మార్జిన్తో గెలిచేసాడు. అండ్ లాస్ట్లో కళ్యాణ్ పడిపోవాలరా బాబు, ఒకసారి పడిపోతే నాకు జరిగిన అవమానం నా ఫ్రెండ్కి కూడా జరిగిపోతే ఇద్దరు నవ్వుకోవచ్చు అని చెప్పి ఉంటుంది కదా. నేను ఫెయిల్ అయిపోయినా పర్లేదు, నా ఫ్రెండ్ కూడా ఫెయిల్ అయిపోవాలి, అప్పుడు ఇద్దరం కలిసి నవ్వుకుంటాం అని చెప్పేసి ఉంటుంది చూడండి. అలాగా డెమోన్ విష్ చేస్తున్నాడు, పడిపోవాలి కళ్యాణ్ పడిపోవాలని చెప్పి. లాస్ట్కి కళ్యాణ్ పడ్డాడు, ఇద్దరు నవ్వుకున్నారు. గుడ్, అది బాగుంది. లాస్ట్లో చికెన్ పీసెస్ వచ్చినాయి. చికెన్ పీసెస్ అందరికీ వాసన చూపించి అమ్మయ్య ఎంజాయ్ చేస్తున్నాం అని చెప్పేసి ఎంజాయ్ చేసి లాస్ట్కి ఇంకా 3 గేమ్స్ అయిన తర్వాత పిలిచి అడిగారు. సో ఎవరు అనుకుంటున్నారు, ఎవరు విన్ అయ్యారు అనుకుంటే, ఎవరు ప్లేయర్ ఆఫ్ ద డే అనుకుంటే గెలిచిన వాళ్ళలోనే సెలెక్ట్ చేసుకోండి అని. కానీ డెమోన్ పవన్ ముందు మీరు చేసిన కామెడీకి మీకే చేస్తామేమో సంజన గారు అని చెప్పి అన్నారు, కానీ బిగ్ బాస్ మెలికి పెట్టారు. ఎవరైతే విన్ అయ్యారో టాస్క్లో వాళ్ళలోనే మనం సెలెక్ట్ చేసుకోవాలి అని చెప్పి. సో ఒకవేళ డెమోన్ పవన్ 3 టాస్క్లు ఆడి 3 టాస్క్లో గెలిచేసి ఉంటే ఇంకా అసలు అదేనండి, ఒకవేళ 2 ప్లేయర్ టాస్క్ జరిగింది కదా, సో ఇంకొక ఆప్షన్ ఉండేది. సో అప్పుడు కళ్యాణ్ కూడా ఓకే తనుజాకి ఇద్దామని చెప్పి అందరూ తనుజాకి ఇచ్చారు. సంజన గారు ఇనిషియేట్ చేశారు తనుజాకి ఇస్తానని చెప్పి. తనుజాకి వచ్చింది ప్లేయర్ ఆఫ్ ది డే. సో వాళ్ళ ఫోటో వచ్చింది, మేబీ మ్యారేజ్ ఫోటో. దాంట్లో తనుజాని కూడా క్రాప్ చేసి ఒక ఫోటో పంపించినట్టున్నారు, మ్యారేజ్ ఫోటో. వెరీ ఇమోషనల్, తెలిసిందే కదా, ఇట్స్ సర్వసాధారణం అండి. అసలు రెడీగా ఉంటాయి కళ్ళు చివరిని రెడీగా ఉంటాయి తనుజ గారికి. ఎప్పుడైనా ఎమోషనల్ మూమెంట్ వచ్చిందో మొత్తం ఇంక బడబడా కాచేస్తారు. సో ఏం మారలే మనోడు, ఏం మారలేదు. సో గుడ్ ఎమోషనల్ మూమెంట్, ఎంజాయ్ చేశారు. సో ఫైనల్లీ మనకి డెమోన్ పవన్ అండ్ తనుజాకి మెసేజ్లు వచ్చేసినాయి. సో చూద్దాం, రేపు ఆల్మోస్ట్ అందరికీ మెసేజ్ వచ్చేలాగే చూస్తారులేండి. ఇంకా వాళ్ళు ఫిక్స్ అయిపోయారు, గేమ్లు ఎవరు గెలిచినా ఎలా గెలిచినా ఏదో ఒక 2 ప్లేయర్ టాస్క్ నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఒకళ్ళే విన్ అవ్వకుండా 3 టాస్కులు ఒక ఎక్స్ట్రా పర్సన్ ఉంటారు. సో ఆ ఎక్స్ట్రా పర్సన్ వేరే ఏదర్ సంజన గారు కానీ, కళ్యాణ్ కానీ, ఇమాన్యుల్ కానీ అయితే సో వాళ్ళ ముగ్గురులో ఎవరో ఒకరికి రేపు ఛాన్స్ వస్తుంది. సో మోస్ట్లీ అందరికీ ఛాన్స్ వచ్చేలాగే చూస్తారు. సో బాగుంది, ఎన్విరాన్మెంట్ బాగుంది, ఇంట్లో ఎనర్జీ బాగుంది. డెమోన్ పవన్ అదుగడేస్తున్నాడు, ఇమాన్యుల్ కొంచెం కష్టపడుతున్నాడు, కానీ ఇమాన్యుల్ అండ్ సంజన గారు కామెడీ. మళ్ళీ ఈరోజు జాతకాలు చెప్తామండి అని చెప్పేసి సంజన గారి చిట్టా మొత్తం 7 గుడ్లు తిన్నావు, నీకు నచ్చిన వాళ్ళనేమో బాగా చూసుకుంటావు, నచ్చిన వాళ్ళనేమో రాచి రంపాలు పెడతావు అని చెప్పేసి ఆవిడ గురించి చెప్పడం అన్ని బాగున్నాయి. అది అందరూ వాళ్ళ ఇన్పుట్ ఇస్తున్నారు. కళ్యాణ్ కూడా చాలా కామెడీగా, చాలా బ్రదర్హుడ్ అనేది చూపిస్తున్నాడు, ఫన్గా నడుస్తుంది. సో గుడ్, బాగుంది. ఇలా నడిస్తే గుర్తుండిపోద్ది లాస్ట్ ఫైనల్ వీక్ అందరికి చూడడానికి. ఒక మంచి ఎనర్జీతో, పాజిటివ్ ఎనర్జీతో ఎండ్ చేసినట్టు ఉంటుంది. సో అదనమాట. సో డెమోన్ పవన్స్ వీక్ అనిపిస్తుంది ఈసారి. అండ్ తనుజ గారు కొంచెం ఎనర్జీ తెచ్చుకోండి లాస్ట్ 5 days. ఇంక ఇదే లాస్ట్ ఎండింగ్లో
మొత్తం పెట్టి ఆడేయాలి, మొత్తం పెట్టి పరిగెట్టాలి. మన లో అయితే ఎలా కుదురు చెప్పండి, బయట ఫ్యాన్స్ ఫీల్ అవుతారు. సో అది, సో ఎపిసోడ్ అయిన తర్వాత రేపు మళ్ళీ కలుద్దాం. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి. సో 100 ఎపిసోడ్స్ వితౌట్ నాన్ స్టాప్గా కన్సిస్టెంట్గా చెప్పాను. సో దానికి కూడా నాకు కొంచెం కంగ్రాట్స్ లాంటివి ఏమైనా చెప్పండి. సో రేపు ఎపిసోడ్ కలుద్దాం. అప్పటి వరకు బాయ్.